మంచిర్యాల పట్టణంలో బీజేపీ నాయకుడు మెట్టుపల్లి జయరామారావుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి ఖండిస్తూ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెర్రబల్లి రఘునాథ్, బీజేపీ నాయకులు బీజేపీ జిల్లా కార్యాలయం నుండి డీసీపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం డీసీపీ కార్యాలయంలో డీసీపీని కలిసి మంచిర్యాల జిల్లాలో గత సంవత్సరం నుండి ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రఘునాథ్ తెలియజేశామని తెలిపారు. బుధవారం బీజేపీ నాయకుడు జయరామారావుపై అమానుషంగా ముగ్గురు యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల అండతో దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డీసీపీకి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రంతో పాటు గతంలో జరిగిన సంఘటనలపై పలు వార్తాపత్రికల్లో వచ్చిన పత్రిక కథనాల ప్రతుల్ని జత చేసి వారికి అందజేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఇలాంటి దాడుల సంస్కృతి మంచిర్యాల నియోజకవర్గంలో చోటు చేసుకోలేదని అన్నారు. గత ఏడాది నుండి ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్యే అయిన నాటి నుండి పలువురు యువకులని దురలవాట్లకి బానిసల్ని చేసి ప్రతిపక్ష నాయకులపై దాడులకు దిగుతున్నారని అన్నారు. మంచిర్యాలలో ఎన్నడూ లేని విష సంస్కృతిని తీసుకొచ్చారని, ప్రశాంతంగా ఉన్న మంచిర్యాలని అలజడులను ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారని తెలిపారు. మంచిర్యాలలో ఇలాంటి విష సంస్కృతిని ప్రోత్సహించడం సరికాదని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉందని, ఏదైనా ఉంటే న్యాయబద్ధంగా కొట్లాడాలని హితవు పలికారు. ఇంకోసారి ఇలాంటి దాడులకి పాల్పడితే సహించేది లేదని బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని తెలిపారు. మంచిర్యాలలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, పట్టణాన్ని ప్రశాంతంగా ఉండడానికి ఎలాంటి దాడులకి ప్రేరేపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుర్గం అశోక్, పెద్దపల్లి పురుషోత్తం, నాగనూరి వెంకటేశ్వర్ గౌడ్, గాజుల ముఖేష్ గౌడ్, తుల ఆంజనేయులు, అమీర్ శెట్టి రాజు, సత్రం రమేష్, నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, వీరమల్లు హరిగోపాలు, గడ్డం స్వామిరెడ్డి, గోపతి రాజన్న, వంగపల్లి వెంకటేశ్వరరావు, కర్రె లచ్చన్న, మోటిపల్కుల గురువయ్య, గాదే శ్రీనివాస్, జోగుల శ్రీదేవి, మోత సుజాత, బియాల సతీష్ రావు, పల్లి రాకేష్, ముదా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. సాక్ష్యాధారాల ప్రకారమే చర్యలు తీసుకుంటాం. మీరు పొలిటికల్గా ఉన్నదా, వ్యక్తిగతంగా ఉన్నదా అనేది ఇన్వెస్టిగేషన్ ప్రకారం వస్తుంది. నెంబర్ 1. అయితే మాకు పోలీసుకు సంబంధించి మాత్రం పొలిటికల్గా ఉండదు, ఎవిడెన్స్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇవ్వండి, వీ విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ ద ఎవిడెన్స్. మేము ఒకటే చెప్తున్నాం సార్, అది పర్సనలా పొలిటికలా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. కానీ ఒక వ్యక్తిని ఎవరైనా కాపాడటానికి ప్రయత్నం చేస్తుంటే ఇలా మంచిర్యాల చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు లాస్ట్ 1 yearలో దాడులు ఎందుకు అవుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడు కానీ దాడులు, ఈ గంజాయి కొట్టుకునుడు, రాత్రి, ఇదంతా 1 yearలో మంచిర్యాలకి ఏడికెళ్ళి వచ్చింది కల్చర్. మరి దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత లేదు మంచిర్యాల పోలీస్కి, ఆ బాధ్యత లేదు అంటే మేమందరం నెక్స్ట్ వీక్ డీజీపీ సార్ దగ్గరికే పోతాం. మేము కంట్రోల్ చేస్తున్నాము. గంజాయి అనేది అప్పటికిప్పటికి చాలా తగ్గింది. చాలా బ్యాచెస్ని చేస్తున్నాము. మీకు ప్రజలకు కూడా ఎవ్రీ టైం చూపిస్తున్నాము. షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము. ఎనీ ఇన్సిడెంట్ ఏది ఉన్నా కానీ చట్ట ప్రకారం తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు అయిన కేసులలో అన్నింటిలో కూడా అరెస్టులు చేసినాము, రిమాండ్ పంపించినాము, అండ్ వాళ్ళ మీద ఫాలోఅప్లు కూడా ఉన్నాం. ఎనీ కేసెస్ we will deal with firm action, we will maintain the law and order. There is no question. మీరు ఇప్పుడు ఈ ఇష్యూలో విక్టిమ్ బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చినారు. దాని ప్రకారం ఇప్పుడు ఎస్ఐ గారు కూడా పోయినారు. ఆ ఇన్వెస్టిగేషన్ అండ్ సీసీటీవీ కెమెరాస్ ఎవ్రీథింగ్ తీసుకొని we will take firm action. గతంలో జీవి సుధాకర్ రావు గారు, హనుమంతరావు గారు, అరవింద్ రెడ్డి గారు లాంటి నాయకులు, మురళీ మనోహర్ రావు గారు, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా చేసినప్పుడు వీళ్ళందరూ కూడా మంచి పనులు చేసి ప్రజలను గెలవాలని, ప్రేమతోటి గెలవాలని. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ఎమ్మెల్యే ఈ సంవత్సరం నుంచి మనం చూస్తే భయపెట్టి, బెదిరించి ప్రజలను గెలవాలని. ప్రజాస్వామ్యంలో గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు అన్ని గమనిస్తారు, సరి అయిన సమాధానం చెప్తారు, సరి అయిన సమయంలో సమాధానం చెప్తారు. బీజేపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను ప్రశ్నించిన వాళ్ళందరినీ బెదిరిస్తారు. అక్రమ కేసులు పెట్టడం, స్టేటస్ పెట్టుకున్నందుకు కేసులు పెట్టడం, ఓసీల లారీలు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే మా బీజేపీ కార్యకర్తని వారం రోజులకు జైలుకు పంపుతారు. నిన్న బీజేపీ సీనియర్ నాయకులు, గతంలో అనేక పార్టీలో పనిచేసిన జయరామారావు గారు ఇక్కడ ఫిష్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఒక 4 వచ్చి విపరీతంగా కొట్టి దాడి చేసారు, చెవుల నుంచి రక్తం వచ్చేలాగా. ఇది ఎవరు చేయించారు? ఇది ఎమ్మెల్యే యొక్క అనుచరుడు చేయించారు. అందరికీ తెలుసు మంచిర్యాల ఈ దాడి ఎవరు చేయించారు. మరి సంవత్సరం నుంచి ఇదే వ్యక్తి మీద దాడులకు పాల్పడుతుండు,
బ్యాచ్లు పెడతాండు, ఒక సైట్ పెట్టిండు, అక్కడ గాంజాయి బ్యాచ్ అంతా కూడా పోయి కొట్టుకుంటారు. మంచిర్యాలలో అరాచకాలు పెరిగినాయని ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ అటువంటి వ్యక్తి మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? దీనికి కారణము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అనుచరుడు. మరి నేను ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మీరు ఈ వ్యక్తికి మీకు ఏం సంబంధం? మీరు గెలిచిన కొత్తలు అన్నారు మంచిర్యాల రౌడీలు లేకుండా చేస్తా, మంచిర్యాల గుండాలు లేకుండా చేస్తా, రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాము, పీడీ యాక్ట్ పెడతాము, తడిపారు చేస్తామని. మరి ఈ వ్యక్తిని మీరు ఎందుకు కాపాడతారు? మీకు ఏమైతాడు ఈ వ్యక్తి? మీకు ఈ వ్యక్తికి ఏమైనా లావాదేవీలు ఉన్నాయా? మీ బెనామీయా ఈ వ్యక్తి? ఈ వ్యక్తి మీ చుట్టూ రోజు తిరుగుతూ ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ మంచిర్యాల ప్రజలను, వ్యాపారస్తులను, మొన్నటికి మొన్న డాక్టర్లను అక్కడ మిడ్ లైఫ్ రోడ్ల బెల్లంపల్లి చౌరస్తా నుంచి 25 లక్షలు ఇవ్వాలని బెదిరించిండు. ఒక్కొక్కరు ఇయ్యని వాళ్ళ ఇంటి ముంగట కందుకం తవ్విండు, ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ కందుకం కూడిపోయిండు. ఇటువంటి అన్ని జరుగుతుంటే మరి ఎమ్మెల్యే గారు ఈ వ్యక్తిని ఎందుకు కాపాడుతుంది? నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా, మంచిర్యాలలో ఇన్ని దాడులు జరుగుతున్నాయి, ఇంత పెద్ద ఎత్తున గుండాయిజం, రౌడిజం జరుగుతుందని అన్ని పత్రికలలో వచ్చింది. మరి మీరు ఎందుకు దీని మీద చర్యలు తీసుకుంటారు? అన్ని వర్గాలను, వ్యాపారస్తులను బెదిరిస్తాడు ఎమ్మెల్యే. కోర్టుకు పోయి స్టేట్ తెచ్చుకున్నారంటే వాళ్ళ ఇంటి ముంగట కందకం తవ్వేది. అంటే ఎమ్మెల్యేకు రాజ్యాంగం మీద గౌరవం లేదు, న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదు, పోలీస్ వ్యవస్థ మీద గౌరవం లేదు. ఇవాళ మేం భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే డీజీపీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము. భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకు, మొన్న వేంపెళ్లిన భూములు పోతే పాపం దళితులు, బీసీలు వాళ్ళని బెదిరిస్తారు. సంతకాలు పెట్టకపోతే చూసుకుంటాడు, వ్యాపారస్తులను నువ్వు ఓట్లు వేయలేదని చూసుకుంటాడు. అన్ని వర్గాలను, ఏదైనా ఒక వాడలో ఓట్లు పడకపోతే ఆ వాడ ప్రజలు ఏదైనా సమస్య పోతే మీరు నాకు ఓటు వేయలేదు, మీ సంగతి చూసుకుంటా. నువ్వు ఎమ్మెల్యే అయింది ప్రజలందరి కొరకు, కాంగ్రెస్ నాయకుల కొరకు నువ్వు ఎమ్మెల్యే కాలే, అన్ని వర్గాల కొరకు చూసుకోవాల్సిన బాధ్యత నీది ఉన్నది. ఈ మంచిర్యాలలో ఈ కొత్త సంస్కృతి, ఈ విష సంస్కృతి, ఈ దాడుల సంస్కృతి అనేది మంచిర్యాలలో ఎన్నడూ లేదు. ఇది కొత్తగా తీసుకొచ్చిన సంస్కృతి. మంచిర్యాల పేర్లనే మంచితనం ఉన్నది. మనం మంచితనం కోరుకునే వాళ్ళము. గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలను చూడండి, మురళీ మనోహర్ రావు గారు కావచ్చు, చుంచు లక్ష్మయ్య గారు కావచ్చు, ఇటువంటి ఎమ్మెల్యేలు హనుమంతరావు గారు, జీవి సుధాకర్ రావు గారు, వీళ్ళందరినీ చూడండి, అరవింద్ రెడ్డి గారు, వాళ్ళని చూసి నేర్చుకో, ప్రేమతోటి గెలువు, మంచి పనులు చేసి గెలువు. నీ గుండాయిజం, రౌడిజం తోటి గెలవలేవు. ప్రజలు సరియైన సమయంలో బుద్ధి చెప్తారు. ప్రజాస్వామ్యాన్ని మంచిర్యాలలో కాపాడాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ తరఫున ఏ వర్గానికి అన్యాయం జరిగింది, వ్యాపారస్తులు, డాక్టర్లు, దళితులు, బీసీలు, ఎస్సీలు, వాళ్ళకు అండగా ఉంటాము. వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడతాము. బిడ్డాని బెదిరింపులతోటి భయపడేటోళ్ళం కాదు మేము బీజేపీ వాళ్ళము. ఒక్క బీజేపీ కార్యకర్త 100 మందితోటి సమానం. నువ్వు గుర్తుపెట్టుకో, న్యూటన్ 3వ సూత్రము, వాళ్ళని ఎంత గట్టిగా కింద కొడితే